రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ఒక ఫెయిల్ ప్రాజెక్టు అని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మల్లన్న సాగర్ ఒక పెద్ద కుంభకోణమని చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేటీఆర్ కు అవగాహన లేదన్న వివేక్, పాత ప్రాజెక్టుల ద్వారానే హైదరాబాద్ కు నీటిని తీసుకొస్తున్నామని చెప్పారు. కాళేశ్వరము ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి నేను చాలాసార్లు ప్రెస్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు లేదు మల్లన్న సాగర్ మీరు కాళేశ్వరం ఫెయిల్ అంటున్నారు, చూడండి మల్లన్న సాగర్ కూడా అదొక పెద్ద కుంభకోణం నా ఒపీనియన్. ఆ ప్రాణైత చేవల ప్రాజెక్టులను ఉండే, కానీ దీన్ని కాళేశ్వరం చేసి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ చేసి కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం ఈ ప్రాజెక్టుని చేంజ్ చేయడం జరిగింది. నేను చాలాసార్లు మేము ఇదే చెప్తున్నాం, ఇది కేవలము సొంత లాభాల కోసము, కమిషన్ల కోసము ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేసి తరలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిన్న భూమి పూజ చేయడం జరిగిందో, ఇది ఒరిజినల్ ప్రాణేత చేవల్ల ఏదైతే నీళ్లు రావాలనో 20 TMC దాని ద్వారానే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మల్లన్న సాగర్ కట్టినందుకు దాంతో యూజ్ చేస్తున్నారు. సో ఏదైతే కేటీఆర్ గారు అనుకుంటారో నిజంగానే కేటీఆర్ గారికి అవగాహన లేదు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనే కానీ సరిగా